నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమంలో పూజా పరమార్థం ప్రత్యేక చర్చకు స్వాగతం. సనాతన ధర్మంలో భగవంతుడిని ఆరాధించటానికి ఒక ముఖ్యమైన ప్రక్రియ పూజ. ఈ పూజా విధానాల్లో అనేకమైన ప్రక్రియలున్నాయి. అయితే మానవుని యొక్క శారీరక మానసిక ఔన్నత్యానికి దోహదపడేలా పూజలో కొన్ని ప్రక్రియల్ని పెద్దలు రూపొందించడం జరిగింది. అసలు పూజ అంటే ఏమిటి, పూజ యొక్క లక్షణాలు ఏమిటి, పూజ యొక్క పరమార్థం ఏమిటి ఇత్యాది విషయాలన్నింటి గురించి చర్చిద్దాం. మరి ఈ విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో కొంతమంది ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. ఏ గీతావాణి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ బి సునీత రామ్మోహన్ రెడ్డి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం. ప్రొఫెసర్ కాసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ప్రముఖ ధార్మిక ప్రచారకులు. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ పి భాస్కర్ యోగి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. కాసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు మన ధర్మంలోని విశిష్టత ఏమిటి అంటారు? ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందూ రితిస్మృత అని. అంటే సింధు నది నుండి హిందూ మహాసాగరం వరకు ఉన్నటువంటి ఏ భూభాగంలో జీవిస్తున్నటువంటి జనం ఉన్నారో ఆ జనము హిందూ జాతికి చెందినటువంటి వారు, హిందూ దేశానికి చెందినటువంటి వారు, హిందూ ధర్మానికి చెందినటువంటి వారు, హిందూ సంస్కృతికి చెందినటువంటి వారు. కాబట్టి వీళ్ళనందరినీ కూడా హిందువులు అంటారు. కాబట్టి వీళ్ళు ఆచరించేటటువంటి ఏ ధర్మం అయితే ఉన్నదో అది హిందూ ధర్మం అనబడుతుంది. కాబట్టి ఆ హిందూ ధర్మం ఏది అంటే సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మమే వేద ధర్మము. సనాతన ధర్మం అంటే ఎంత సనాతనము అంటే ఈ భూమి ఎప్పుడు పుట్టిందో, ఈ సృష్టి ఎప్పుడు పుట్టిందో అంత సనాతనం. కాబట్టి అంత సనాతనమైంది ఏదని మనకి ఇప్పుడు అనిపిస్తుంది. ఆకాశంలో కనిపించేటటువంటి చంద్రుడు, సూర్యుడు, చుక్కలు సనాతనం. అదేవిధంగా భూమి సనాతనం, గాలి సనాతనం, నీరు సనాతనం అని మనం అనుకున్నట్టయితే ఈ గాలి, నీరు, నిప్పు మొదలైన పంచభూతాత్మకమైన ప్రకృతి పుట్టినప్పటి నుంచి ఈ ధర్మం ఉన్నది. అందువల్ల ఇది సనాతన ధర్మము, హైందవ ధర్మము, ఇదే మానవ ధర్మము అనేటటువంటి విధంగా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాకుండా మన ధర్మం ప్రకారంగా, హిందూ ధర్మం ప్రకారంగా తాను అందరిలో పరమాత్మను చూసేటటువంటి వాడు అనేటటువంటి అర్థం ఉంది. ఆత్మవత్ సర్వభూతాని, తన ఆత్మను ఏ విధంగా భావిస్తాడో సర్వప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ అదే విధంగా అనే భావన కలిగినటువంటి వాడు హిందువు. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఏ భూభాగం అయితే ఉన్నదో పైన హి, కింద హిందూ. కాబట్టి ఇది హిందూ అనేటటువంటి పేరుతోటి ఈ ధర్మాన్ని అనుసరించిన వాడు హిందువు అని. చతుర్విధ పురుషార్థాలను అనుసరించేవాడు హిందువు అని. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ధ్యానయోగము వీటిని అనుసరించేవాడు హిందువు అని. కాబట్టి ఇన్ని విధాలుగా హిందువుకు విశిష్టమైనటువంటి లక్షణాలు చెప్పొచ్చు, హిందూ ధర్మానికి విశిష్ట లక్షణాలు చెప్పొచ్చు. ధర్మాన్ని ధరించేవాడు హిందువు అంటే, ధర్మాన్ని ధరించేవాడు అంటే ఆచరించేవాడు అని అర్థం. కాబట్టి అలా ఆచరించేవాడు హిందువు, ధర్మం తప్పని వాడు హిందువు అని ఇన్ని గొప్ప అర్థాలు ఉన్నాయండి. హిందుత్వంలో ఉన్న విశిష్ట లక్షణాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు అండి. చాలా చక్కగా తెలియజేశారు. మరి సునీత గారు మీరు చెప్పండి, అసలు పూజ అంటే ఏమిటి, భగవంతుడిని ఆరాధించడానికి ఉన్న మార్గాలు ఏమిటి అంటారు? పూజ అంటే మనం అర్చించడం, ఆరాధించడం. ఎవరిని ఆరాధిస్తున్నాము అంటే ఎవరైతే పరమాత్మ అని తలుస్తున్నామో ఆ పరమాత్మని అర్చించడం. పరమాత్మని ఒక చిత్ర రూపంలోనో విగ్రహ రూపంలోనో పెట్టుకుని మనం అర్చించేటువంటి విధానాన్ని పూజ. పూజ అనగానే మనకి నిత్య పూజలు, నైమిత్తిక పూజలు అంటాం. ఈ నిత్య పూజల్లో మనం ప్రతిరోజు దేవుణ్ణి పూజించాలి. ఇది హైందవ ధర్మంలో మొట్టమొదటి లక్షణం, మన దేవుణ్ణి పూజించడం. ఈ పూజలో మనం ముఖ్యంగా చేసేటువంటివి ఏంటంటే షోడశ ఉపచారాలు. ఈ షోడశ ఉపచారాలు మనం చేసేటప్పుడు స్వామిని మన ఇంట్లోకి పిలుస్తున్నట్టుగా భావించడం. మనం ఆయన్ని పిలుస్తాం, ఆసనం వేసి కూర్చోబెడతాం, కాళ్ళకి నీళ్ళిచ్చి పాదపూజ చేస్తాం. ఆ తర్వాత
స్వామికి పుష్పం, పత్రం, తోయం అంటూ ఒక్కొక్క ఉపచారాన్ని చేసేటువంటిది షోడశ ఉపచారాలు చేస్తూ స్వామిని మనం ఏ రూపంలో తలుస్తున్నామో ఆ రూపంలో ధ్యానించేటువంటిది పూజా విధానం. షోడశ ఉపచారాలతో మనం ఉపచారాలు చేయలేకపోయినప్పటికీ కనీసం పంచ ఉపచారాలతో మనం ప్రతినిత్యం స్వామిని ఆరాధించడం పూజా విధానం. ఆ పూజలో మనకు నచ్చినటువంటి స్వామిని మనం మనసు నిండా తలుస్తూ దీపం, ధూపం, నైవేద్యం, పుష్పం, పత్రం అంటూ ఈ 5 రకాలైనటువంటివి స్వామికి వినియోగించడం, స్వామిని వాటితో సేవించడం. ఇలా మనం పూజ అనేటువంటి తంతుని ప్రతినిత్యం ఇంట్లో చేస్తాం. ఇది నిత్య పూజ. ఇక నైమిత్తికంలోకి వచ్చేసరికి ప్రత్యేకమైనటువంటి పూజా విధానం అంటే ప్రత్యేకమైనటువంటి పండగల్లో కానీ ప్రత్యేకమైనటువంటి దేవతా ఆరాధనలో కానీ ఈ నైమిత్తిక పూజా విధానంలో ఈ షోడశ ఉపచారాలు కానీ పంచోపచారాలు కానీ ఒకే రకంగా ఉన్నప్పటికీ ఆ స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నామార్చన శతనామావళి కానీ లేదు ఆ స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కథనం కానీ ఆ స్వామి ఈ భూలోకంలోకి అవతరించడానికి వచ్చినటువంటి ఓ ప్రత్యేక పురాణగాథ కానీ వీటన్నిటిని వినియోగించుకుంటూ చేసేటువంటిది మనకి నైమిత్తికమైనటువంటిది. ఇలా నిత్య నైమిత్తిక పూజా విధానాలు మనం మన పూజలో చూస్తుంటాం. గురుగారు చెప్పండి. జీవుడు దేవునితో పొందే ఒకానొక అద్వైత సిద్ధియే పూజ అనేటటువంటి మాట చెప్పారండి. అంటే బాహ్యాభ్యంతరమైనటువంటి అంశాలు ఉంటాయి పూజలో. బాహ్యమైనటువంటి అంశాలన్నీ తన మీద పడి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి సందర్భంలో ఈ బాహ్యం నుండి ఆభ్యంతరంలోకి వెళ్ళడానికి చేసేటటువంటి ఒకానొక ప్రయత్నమే పూజ. బాహ్యం నుండి వెలుపలికి వచ్చేసి లోనికి పరమాత్మను తీసుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోవడమే పూజ. మొట్టమొదలు తంతు ఉంటుంది. ఆ తంతు తర్వాత తన చుట్టూరా పరివేష్టించినటువంటి ఏవైతే విషయాలోచనలు ఉన్నాయో వాటన్నింటినీ దూరం చేసేసి పూజలోకి అలాగా వెళ్ళిపోవడం. అంటే వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే అద్వైత సిద్ధి పొందుతాడు. అంటే జీవుడు దేవునితో సమానునిగా మారిపోతాడు. అలా మారిపోవడమే పూజ అని పెద్దలు అన్నారండి. మీరు చెప్పండి, అసలు వీటన్నిటికీ మూలం ఎక్కడి నుంచి మొదలైంది అంటారు? ప్రాథమికంగా మనిషికి గురి కుదరాలి అని అంటే తప్పకుండా ఒక గుర్తు ఉండాలి. ఒక నిగ్రహం కుదరాలి అంటే తప్పకుండా ఒక విగ్రహం ఉండాలి. ఆ విగ్రహాన్ని సాధారణంగా లేకపోతే ఏమీ లేకుండా చేయలేం. కాబట్టి వివిధ రకాలైనటువంటి కార్యక్రమ నిర్వహణను పూజా పద్ధతుల్లో మనకు ఏర్పరిచారు. ఒకవైపు వస్తు భాండారంతో మనం చేసేటటువంటి పూజ ఒకటైతే మానసిక పూజ చేసేటటువంటి పద్ధతులు కూడా మన శాస్త్రాల్లో ఉన్నాయి. అంటే ఉదాహరణకు మనము భగవంతుణ్ణి ఆవాహన చేస్తామని అనుకుంటాం పూజలో. సాధారణంగా ఆవాహయామి, దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి, చదువుతూ భగవంతుని పిలుచుకోవడం అనేటటువంటి చూస్తాం. కానీ నా హృదయమే నీకు సమర్పించుతున్నాను ఓ పరమాత్మ, నీవు ఇక్కడికి నడిచిరా. ఎక్కడికి నడిచి రావాలి? నా హృదయం లోపలికి నడిచిరా. అంటే సాధారణంగా విగ్రహం లోపలికి నడిచి రావడం అనేటటువంటిది బాహ్య పూజ చెప్తే, హృదయంలోకి నడిచి రావాలనేటటువంటిది ఈ మానసిక పూజ చెప్తుంది. అట్లానే స్వామి నేను పుష్పాలను పైకి కనిపించేటటువంటి రంగురంగుల అలంకరణలతో కూడినటువంటి పుష్పాలను నీకు సమర్పిస్తాను అనేటటువంటిది మనకు బాహ్య పూజలో ఉంటే, నా లోపల ఉన్నటువంటి ఏ తత్వం ఉందో దాన్ని ఒక పూజా పుష్పంగా మలచి నీ పాదాల వద్ద నేను పెడతాను స్వామి అనేటటువంటిది మానసిక పూజలో మనకు కనిపిస్తుంది. అంటే బాహ్యమైనటువంటి అన్ని లక్షణాలన్నింటినీ కూడా ఆంతరికమైనటువంటి జీవుడు తన హృదయంలోనే తెలుసుకొని పరమాత్మ యొక్క స్థితిని తాను పొందడానికి ఈ ఘటాకాశం యొక్క రూపము చిదాకాశంగా మారడానికి కావలసినటువంటి ఉపబలకంగా పనిచేసేటటువంటి ఒక బాహ్య ప్రక్రియ పూజ. గీత గారు, పూజ అనగానే మనకు ముందుగా గణనాథుడు గుర్తొస్తాడు. గణనాథుడికి తొలి పూజ చేసిన తర్వాతే మనం మిగిలిన దేవతలందరికీ పూజలు చేస్తూ ఉంటాం. అయితే గణనాథుడిని గరికతో పూజించడం వెనుక ఉన్న పరమార్థం ఏంటి అంటారు? మనం ప్రతిరోజు పూజ చేస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా గణనాథుడిని పూజ చేస్తాం. అయితే ఈ యొక్క గణనాథుని యొక్క తల్లి పార్వతీదేవి. అయితే ఈ యొక్క వినాయకుడికి ఏం చేశారంటే ఏనుగు యొక్క ముఖంతో కూడినటువంటి ముఖాన్ని ఏర్పరచడం జరిగింది. అందువల్ల ఏంటంటే వినాయకుడికి గంగాదేవి కూడాను తల్లే. అయితే గంగాదేవి అంటుంది ఒకసారి, స్వామి నువ్వు ఎలాగైతే పార్వతీ పుత్రుడు అని అన్నప్పటికీ కూడాను నన్ను కూడా నువ్వు కరుణిస్తూ ఉండాలి అని చెప్తుంది. అప్పుడు ఎందుకంటే గంగాదేవి, గంగా అనగానే మనకు కనబడేది నీరు.
అలాగే మనం ఏం చేస్తాము, స్నానం చేసిన ఏదైనా సరే గంగే చెమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సంధిన్ కురు అని అంటూ ఉంటాం. అయితే ఈ గంగకు అక్కడ ప్రాధాన్యత ఇచ్చిన అప్పుడు గణనాథుడితో అంటుందట, స్వామి మరి నాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటే అప్పుడు సరే మరి ఇప్పుడు వినాయకుడిని మనం వినాయక చవితి రోజు ఇవన్నీ కూడాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మనం తయారు చేస్తూ ఉంటాం. అసలేంటి బంక మట్టితోనే మనం తయారు చేస్తూ ఉండాలి. ఆ మట్టి ఎక్కడ, జలం కింద నుండే వచ్చేది. అయితే దీనికంతా మూలం ఏంటి, జలం, గంగా నది. అయితే అప్పుడు గణనాథుడు అంటాడు, మరి నా యొక్క వ్రతం చేస్తారు కదమ్మా, అప్పుడు నీ యొక్క విశిష్టత తెలుస్తుంది అందరికీ. నన్ను పూజించిన తర్వాత నా యొక్క విగ్రహాన్ని ఈ యొక్క గంగలోనే కలుపుతూ ఉంటాము. తర్వాత ఆ మట్టితోనే మళ్ళీ నా యొక్క విగ్రహాన్ని చేస్తారు. అంటే ఆ జలానికి ఈ మట్టి ప్లస్ వినాయకుడు, మరి ఆ యొక్క బేసిక్గా నేల మీద గరిక మొలుస్తుంది. ఆ వచ్చినటువంటి గరికతో ఆ భక్తులందరూ కూడా నన్ను పూజిస్తూ ఉంటారు. ఆ విధంగా నీ ప్రాధాన్యత వస్తుందమ్మా అని అనడం వల్ల ఈ యొక్క గణనాథుడికి మనం గరికతోని పూజ చేస్తాం. ఈ గరికతోని పూజ చేయడం వల్ల ఏంటంటే విద్యార్థులకి ఈ మామూలుగా ఈ వినాయకుడు అన్న వెంటనే మనం ఏం చేస్తాం, పరీక్ష రాస్తున్నప్పుడు కానీ విద్యార్థుల ముందు గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి ఆ గుడి ముందు కూడా గరిక నమ్ముతూ ఉంటారు. చాలామందికి తెలియదు, కొన్ని దేవాలయాల్లో గరిక ముందే పెడుతున్నారు. అయితే ఈ గరికతో చేయడం వల్ల జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క గరిక ప్రాధాన్యత అటువంటిది. ఈ గరిక కూడాను ఈ నేల మీద వచ్చిన తర్వాత పనికిరాదు అని అంటాం. అంటే పనికిరాని వస్తువుని మనం వినాయకుడికి పనికొచ్చే విధంగా గరికతోని పూజ చేస్తూ ఉన్నాం. అది ఎక్కువగా చాలామందికి తెలియదు. అలాగే జిల్లేడు పూలు కూడా వాడుతూ ఉంటారు. కానీ గరికకున్న ప్రాధాన్యత వినాయకుడికి చాలా గొప్పది. సునీత గారు, పూజలో మనం ముఖ్యంగా చెప్పుకునేది దీపారాధన గురించి. దీపారాధన ఎందుకు చేస్తాము, దాని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అంటారు? మనం ఏ శుభకారమైనా లేదు పూజ చేస్తున్నాం అంటే జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాతే మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఇక్కడ జ్యోతి అనగానే వెలుతురు, ఇది అగ్నిదేవతకు చిహ్నంగా ఉన్నప్పటికీ వెలుతురు మనకు తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని పారద్రోలడానికి జ్ఞానం అనేటువంటి వెలుతురు కావాలి అన్నదానికి చిహ్నంగా నాకు అన్ని రకాలు లౌకికంగా మనం రోజు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి నిజానికి మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. అందువల్ల జ్ఞానం కోసం వెలిగించేటువంటి జ్యోతి, ఈ జ్యోతిని అగ్ని రూపంగా కూడా వెలిగిస్తాం. అంటే మనం నిత్యము అగ్నిహోత్రులుగా ఉండేటువంటి సంప్రదాయం నుండి మనం ఈరోజు అందరూ కూడా నిత్యం అగ్ని కార్యహోత్రాలుగా ఉండలేనటువంటి కాలంలో కనీసం దీపం వెలిగించినప్పుడు ఇక్కడ చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. దీపం ఎప్పుడు కూడా జ్యోతి ఊర్ధ్వముఖంగా మనకు కనిపిస్తుంది. మనం కూడా మన భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి, అది కూడా ఒక ప్రతిభ కలిగినటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే ఆ వెలుతురు కలిగినటువంటి జ్యోతి ఎలా ఉందో అలా మన యొక్క భవిష్యత్తు ఉండాలి అని స్వామి ముందు మనం అమ్మవారి ముందు దీపం వెలిగిస్తాం. ఈ దీపం వెలిగించేటప్పుడు కూడా చాలా చెప్తూ ఉంటారు. దీపం వెలిగించినప్పుడు ఇప్పుడు ఈ రోజులలో అయితే మనం ఇటు వెలిగించండి అటు వెలిగించండి అని రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కాదు, కానీ కనీసం దీపం వెలిగించేటప్పుడు ముల్లోకాలకు ప్రతీకగా కనీసం 3 ఒత్తులతో వెలిగించాలి అంటారు. లేదు అంటే 2 వేయాలి, కానీ 1 ఒత్తితో మాత్రం దీపం వెలిగించకూడదు. దీనికి మళ్ళీ ఇందాక గురువుగారు చెప్పినటువంటి తాత్వికార్థమే. ఎందుకంటే ఒకటి జీవాత్మకి ఒకటి పరమాత్మకి ప్రతీకగా వేస్తూ ఉంటాం. అందుకే మీరు చూస్తూ ఉంటారు, అశుభ కార్యమైనప్పుడు మాత్రం ఈ జీవాత్మ పరమాత్మలో కలిశాడు అని చెప్పడానికి అర్థంగా ఏక ఒత్తితో ఒకటే ఒత్తిగా వెలిగిస్తారు చనిపోయిన తర్వాత. కానీ దేవుడి ముందు ఎప్పుడు కూడా 1 ఒత్తి కాకుండా మనకి 2 నుండి 3 వరకు మనం, లేదంటే పంచహారతి, ఇలాగా మనం ఒత్తులు మనం వేసుకుంటూ ఉంటాం. ఇలా దీపాన్ని మనం స్వామి ముందు పెట్టి ఈ అజ్ఞానం నుండి తీసేయడం కోసం, ఈ అజ్ఞానం నా నుండి తొలగించడం కోసం నేను ఈ జ్ఞానం అనేటువంటి వెలుతురు నాకు అందాలి అని స్వామి ముందు మనం దీప ప్రజ్వలన చేస్తాం. చాలా బాగుంది. రెడ్డి గారు మీరు చెప్పండి. అయితే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైన పూజా విధానం ఉంటుంది కదా, ఇలా ఎందుకు ఏర్పడింది అంటారు? మన ధర్మమే చెప్తుందండి, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని. ఆ సత్యము, ఆ పరమాత్మ ఒక్కడే. ఏకోపి బహుశ్యామః అని వేదంలో ఒక మంత్రం ఉందండి. ఎంత గొప్పగా అంటే
నేను ఒక్కడే అయినా బహుగా విస్తరించాను అని. మరి ఒక్కడే పరమాత్మ బహుగా విస్తరించాడు అని అంటే అమీబా నుంచి ఇంత జనాభా వరకు ఆయన విస్తరణ. గాలి ఆయనే, నీరు ఆయనే, భూమి ఆయనే, చంద్రుడు ఆయనే, సూర్యుడు ఆయనే, సర్వత్రా ఆయనే ఉన్నాడు. కరడంబోధి కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ దిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్. కాబట్టి సర్వత్రా పరమాత్మ ఉన్నాడు అని అనుకున్నటువంటి సందర్భంగా ఈ మానవుడు అంతటా పరమాత్మను చూస్తూ తాను తనలో ఉన్న రాజస తామసిక సాత్విక గుణాలకు అనుగుణంగా ఆ పరమాత్మను త్రిధా విభక్తం చేసేసి చూశాడు. ఆ త్రిధా విభక్తం చేసే వరకు ఏమైనారు? సృష్టి స్థితి లయకారులు అయినారు. సృష్టికారుడు బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు, లయకారుడు శివుడు అయ్యారు. ఈ ముగ్గురు 3 రకాల గుణాలు కలిగినటువంటి వారని ఆలోచించి 3 రకాలుగా సాత్విక పూజ, రాజస పూజ, తామస పూజ ప్రారంభమైంది. ఈ ముగ్గురికే కాకుండా లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు వారికి సంబంధించినటువంటి పూజా పద్ధతులు వచ్చేసాయి. నిజానికి భగవంతుడు నాకు ఇవన్నీ చేయమని ఆయన ఏమైనా కోరాడా? ఆయన ఏమిచ్చాడో మళ్ళీ మనం ఇచ్చినట్టయితే అది మనకు దక్కుతుంది అని. ఉదాహరణకి పత్రం సమర్పయామి, గంధం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, ఇవంతా భగవంతుడికి కావాలా? ఆయన ఇచ్చాడు కదా. పత్రం మనకే కావాలి, గంధం మనకే కావాలి, నైవేద్యం మనకే కావాలి. ఓ భగవంతుడా, నీకు మేమేమి ఇస్తున్నామో అవన్నీ మాకు మళ్ళీ ఇయ్యవయ్యా అని కోరుకోవడమే. ఎందుకంటే మనిషి సుఖాభిలాషి. అందువల్ల ఆ భగవంతుణ్ణి సర్వత్రా నేను చూస్తున్నాను అనే ఆలోచనతోటి ఆయనకు అవి సమర్పిస్తూ తనకు ఎక్కడ ఏ వస్తువు లభించిందో దాంతో పూజ చేయడం ప్రారంభించాడు. ఉదాహరణకి ఒక ప్రత్యేక పద్ధతిలో గ్రామాలలో వచ్చినటువంటిది వాళ్లకు లభించినటువంటి వస్తువును భగవంతునికి సాకబెడతారు. అలా సాకబెట్టి అది నైవేద్యంగా పెట్టి తాము స్వీకరిస్తారు. కాబట్టి అది మనం తప్పు అనం. ఏది లభించిందో అది ఇవ్వమన్నాడు ఆయన. అప్పు సప్పు చేసి తనకేమైనా పెట్టమన్నాడా? అంతేకాకుండా జీవారాధనే దైవారాధన అని మన పెద్దలు చెప్పారు. ధర్మం, త్యాగం ఈ 2 చాలా ప్రధానమైనవి హిందూ ధర్మంలో అని చెప్పారు. కాబట్టి దైవీ గుణాలు, త్యాగ గుణాలు ఏవైతే ఎక్కడెక్కడైతే మనకు కనిపించాయో ఆ కనిపించినటువంటి వాళ్ళందరినీ కూడా దేవుళ్ళుగా భావించాం. దీనిని సామాజిక శాస్త్రవేత్తలు ఏం చేశారంటే యాన్సిస్ట్రల్ వర్షిప్ అన్నారు. దీనిని అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ, రాముడు, కృష్ణుడు మొదలైనటువంటి వీళ్ళందరినీ పూజించడం మొదలుపెట్టేసేసారు. యాన్సిస్ట్రల్ వీరంతా కూడా ప్రాంగ్మానవ దేవతారాధన అన్నారు. కాబట్టి అలాంటి ప్రాంగ్మానవ దేవతలను ఎలా పూజించాలనే ప్రశ్న వచ్చినప్పుడు వాళ్లకున్న శక్తి ఏమిటి? నృసింహస్వామిని చూసాం, బాలకృష్ణుని చూసాం. నృసింహస్వామి వీర నృసింహస్వామిగా కనిపించినప్పుడు ఆయనకి ఏమి సమర్పించి పూజించాలి అని ఆలోచన. కాబట్టి ఓ స్వామి, నేను ఈ విధంగా పూజిస్తున్నాను, నీవు నాకు ఈ శక్తి ఇవ్వు, ఈ దుష్ట తత్వాన్ని నేను దూరం చేసేటటువంటి విధంగా నాకు చిచ్చక్తిని ప్రసాదించు, సాత్విక శక్తిని ప్రసాదించు అని ఆ విధంగా భావిస్తూ అనేక పద్ధతులతో ప్రారంభం చేశాడు. అవన్నీ అలాగే కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. ఆ కొనసాగినటువంటి కారణంగా వివిధ దేవతలు, ఆ దేవతల యొక్క అర్చారూపాలు, విగ్రహాలు, ఆ విగ్రహాలకు అనుగుణమైనటువంటి పూజా పద్ధతులు. ఉదాహరణకు కర్రతో చేసినటువంటి విగ్రహం ఉన్నది, తర్వాత రాయితో చేసే విగ్రహం ఉన్నది, ఆ తర్వాత ధాతువులతో చేసే విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఏ విధంగా అర్చించాలి? అభిషేకము దేనికి చేయాలి? పుష్పాలు దేనికి వెయ్యాలి? నైవేద్యము దేనికి పెట్టాలి? ధూప దీప నైవేద్యాలు ఏ విధంగా చేయాలి? 100 మంది వచ్చి కూర్చున్నటువంటి సందర్భంగా అందరికీ ధూపం వ్యాపిస్తే ఎంత బాగా ఉంటుంది. 1000 మంది కూర్చున్నటువంటి చోట నిజానికి ఎవరైనా వచ్చేసి అక్కడింత నిప్పు పెట్టి ఒట్టి మిరపకాయలు తెచ్చి అందులో వేశారనుకోండి, ఏమవుతుంది? అందరూ పరిగెత్తిపోతారు. కానీ అక్కడ ధూపం వేసినట్టయితే, ఆ ధూపం కారణంగా పరిమళం వ్యాపించినట్టయితే ఎంత బాగా కూర్చుంటారు. కాబట్టి ఒక మంచి వాతావరణాన్ని నిర్మాణం చేసేటటువంటి పద్ధతి కూడా ఈ పూజల్లో ఉంది. అలాగా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎట్లా పూజ చేయాలి, కొద్దిమంది ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఈ పద్ధతులన్నీ మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి హిందూ సమాజంలో, హిందూ ధర్మంలో ఎక్కడ రిజిడిటీ లేదండి, ఎక్కడ ఛాందసం లేదండి. ఇది ఏ పద్ధతి అయితే కొనసాగిస్తున్నామో దాని వెనుక ఒక శాస్త్రీయ దృష్టి ఉంది, మానవీయ దృక్కోణం ఉన్నది, ఆరోగ్య దృక్పథం ఉన్నది, ఒక సమైక్యత శక్తిని నిర్మాణం చేసేటటువంటి ఆవశ్యకత ఉందండి. ఈ పద్ధతులతోటి ఇన్ని విధాల దేవతారాధన పద్ధతులు వచ్చేసాయండి.
భాస్కర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పూజా విధానాల్లోనే చూసుకుంటే మళ్ళీ ఇళ్లలో చేసే విధానం ఒకలాగా ఉంటుంది, అలాగే ఆలయాల్లో చేసేది ఒకలాగా ఉంటుంది, సామూహికంగా చేసేది మరొక విధంగా ఉంటుంది. సో ఇది ఎలా వచ్చాయి అంటారు ఇవన్నీ కూడా? హైందవ ధర్మంలో వెష్టితత్వము సమిష్టితత్వము అనేటటువంటివి రెండూ ఉన్నాయి. ముఖ్యంగా పూజల విషయానికి వచ్చేసరికి ప్రతి పూజా విధానాన్ని మనకు ఆగమ శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. కొన్ని పూజల్ని తంత్ర గ్రంథాలు నిర్దేశిస్తున్నాయి, కొన్ని పూజల్ని శాస్త్ర గ్రంథాలు నిర్దేశిస్తూ ఉన్నాయి, కొన్ని పూజల్ని పురాణ గ్రంథాలు నిర్దేశిస్తూ ఉన్నాయి. ఈ శాస్త్రాల యొక్క ఆధారంగానే అది ఇంట్లో జరిగినా, గుళ్ళో జరిగినా, సామూహికంగా ఇంకో చోట జరిగినా ఆ పూజా విధానాలు ఉంటూ ఉంటాయి. ఏ పూజా విధానానికైనా కానీ ఒక శాస్త్రీయత, ఒక ఆధ్యాత్మిక దృక్పథం, ఒక తాత్విక దృక్పథం, ఒక సామాజిక దృక్పథం అనేటటువంటిది ప్రధానంగా మన పూజల్లో ఉంటుంది. ఉదాహరణకు మన ఇళ్లలో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం అనుకోండి. ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం యొక్క అంతరార్థం ఏమిటి? మానవుడు సత్యంగా జీవించాలి, సత్యాన్ని మాత్రమే ప్రబోధించాలి, సత్యంతో మాత్రమే నడవాలి అనేటటువంటి ఒక సందేశం ఆ వ్రతం యొక్క పరమోద్దేశం. మొట్టమొదలు అంటే ఏ వ్యక్తి అయితే సత్యాన్ని వదిలేస్తాడో, సత్యాన్ని వదిలేసినటువంటి వ్యక్తి ఎట్లా కష్టాల పాలవుతాడో అనేటటువంటి ఒక నైతిక విలువలకు సంబంధించినటువంటి ఆరాధన మనకు సత్యనారాయణ స్వామి ఆరాధనలో కనిపిస్తుంది. అది వ్యక్తులుగా మనం చేసుకునేటటువంటి పూజలో కనిపిస్తుంది. సామూహిక పూజలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు వరలక్ష్మి వ్రతం చేస్తాం మనం. వరలక్ష్మి వ్రతం ఇవాళ రేపట్లో సామూహికంగా చేస్తున్నారు. అంటే చాలామంది స్త్రీలంతా ఆ వరలక్ష్మి వ్రతం నాడు వ్రతాలు సామూహికంగా ఆచరిస్తూ ఉంటారు. అందులో ఆ వరలక్ష్మి వ్రతం ఆచరించినటువంటి ఆ వరలక్ష్మి వ్రత కథలో ఉన్నటువంటి స్త్రీ శుచి శుభ్రతను పాటించడం, కుటుంబాన్ని గౌరవించడం, ఆ కుటుంబంతో పాటు తన చుట్టూ ఉండేటటువంటి సమూహాన్ని గౌరవించడం అనేటటువంటి ఒక లక్షణాన్ని వరలక్ష్మి వ్రతం ద్వారా స్త్రీలకు అలవాటు చేసేటటువంటిది అందులో ఉన్నటువంటి ఒక సామాజిక విజ్ఞానం. అట్లానే గుళ్ళో చేసేటటువంటి పూజలు ఉన్నాయనుకోండి. గుళ్ళో చేసేటటువంటి పూజలు ఎట్లాంటివి ఏంటంటే, మన యొక్క హైందవ ధర్మంలో వ్యక్తులందరినీ ఒకచోట కలపగలిగినటువంటి ఏకైక కేంద్రం ఏదైనా ఉంది అని అంటే అది దేవాలయం. ఆ దేవాలయంలో ఉన్నటువంటి అర్చామూర్తి ముందు ఒక సామాన్యుడు మొదలుకొని ఆ దేశాన్ని పరిపాలించే రాజు వరకు అందరూ ఆ స్వామి దగ్గర తల వంచి నిలబడాల్సిందే. ఆ దేవాలయ నిర్మాణంలోనే ఒక విశేషం ఉంటుంది. దేవాలయానికి ఎంత పెద్ద ద్వారాలు ఉన్నప్పటికీ గర్భగుడి ద్వారం మాత్రం చాలా చిన్న సైజులో ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఎవరైనా సరే భగవంతుని యొక్క విగ్రహం ముందు తల వంచి లోపలికి వెళ్ళాల్సిందే. అందులో చేసేటటువంటి పూజల్లో కూడా చాలా శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఉంటుంది. ఉదాహరణకు షటకోపం పెడుతూ ఉంటారు తలపైన. ఏమిటి షటకోపం పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం? అంటే షటుడు అంటే మోసగాడు, వంచకుడు అని అర్థం. గోపనం అంటే మోసగాళ్లను, వంచన చేసేటటువంటి వాళ్ళను అణిచివేసేటటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని ఆయనను షటారి అని పిలిచారు. అంటే షటులకు, మోసగాళ్లకు శత్రువు అయినటువంటి వాడు. ఆయన ఒక పాదాలు ఆ షటకోపం పైన ఉంటాయి. వచ్చినటువంటి భక్తులందరికీ ఆ పూజలన్నిటి తర్వాత ఆ షటకోపాన్ని తలపైన పెడుతూ ఉంటారు. అంటే మోసగాళ్లను వంచేటటువంటి యొక్క మోసగాళ్ళు ఎవరినైతే వంచిస్తారో ఆ వంచే వ్యక్తులను తొక్కేసేటటువంటి లక్షణము ఆ పరమాత్మనికి ఉంటుంది. కాబట్టి ఆ పాదాలను నా శిరస్సు పైన దాల్చుతాను అనేటటువంటి ఒక సామాజిక సందేశం అందులో మనకు కనిపిస్తుంది. సామూహిక పూజల్లో అయినా, వ్యక్తి పూజల్లో అయినా, లేదా గుళ్ళో జరిగే పూజల్లోనైనా అన్నింటి యొక్క విశేషమైనటువంటి పరమార్థం ఏమిటంటే వ్యక్తిలో ఉన్నటువంటి అంతరంగాన్ని పరిశుద్ధపరిచి జ్ఞానం వైపు, భగవంతుని వైపు తీసుకొని పోవడమైనటువంటిది ప్రధానమైనటువంటిది. గీత గారు మీరు చెప్పండి, గుడికి వెళ్ళాము అనగానే ప్రదక్షిణలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ ప్రదక్షిణల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అంటారు? భగవంతుడి మీద ఏకాగ్రతను పెట్టుకోవాలి. ఈ ప్రదక్షిణం కూడాను చేయడంలో ఒకటి ఉందండి అంతరార్థం. ఆ యొక్క ప్రదక్షిణం చేస్తున్నప్పుడు 11 ఉందనుకోండి, అలా భగవంతుడిని ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. వినాయకుడి గుడికే వెళ్ళారనుకుందాం, అందులో గణనాయకాయ నమః, ఓం గణనాయకాయ నమః అనుకుంటూ ఉంటారు. అదే 108 అనుకున్నారనుకోండి ప్రదక్షిణాలు. అలా చేస్తున్నప్పుడు 1, 2, 3 అంటే ఆ లెక్క పెట్టడంలోనే ఉంటుంది. కానీ ఒక ఏకాగ్రత అనేది కలగాలి అందులో. ఈ ప్రదక్షిణం గనక చేస్తున్నప్పుడు భగవంతుడు మనలో ఉన్నటువంటి కోరికలు కానివ్వండి,
మనకేదైనా తీరనిది ఏదైనా ఉన్నా సరే, ఇంకోటి ఆ యొక్క జనార్ధ సహితం కూడాను భగవంతుడు అందరి యొక్క కోరికలు తీర్చడానికి, ఆ యొక్క ఏకాగ్రత కలగడానికి కూడాను ఈ యొక్క ప్రదక్షిణం అనేది చేస్తూ ఉంటాం. వ్యక్తి తన చుట్టూ తాను తిరుగుతుంటాడు, ఆత్మ ప్రదక్షిణ అందరి చుట్టూ తిరుగుతాడు, ప్రతి వ్యక్తి కూడా. కాబట్టి ఈ వ్యక్తిలో, ఈ జీవునిలో దేవుడు ఉన్నాడు. ఈ ఆత్మజ్యోతిని పరంజ్యోతి అంటాం. కాబట్టి తన చుట్టూ తాను తిరుగుతాడు. ఈ తిరగడం ఆత్మ ప్రదక్షిణం అంటాం. కాబట్టి ఆత్మ ప్రదక్షిణము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ ఆత్మ, ఆ పరమాత్మను మనం విగ్రహ రూపంలో అక్కడ పెట్టాం. కాబట్టి ఆత్మ ప్రదక్షిణం ఎట్లాగో అక్కడ భగవంతుని చుట్టూ ప్రదక్షిణం అట్లాగా. కాబట్టి దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి. ఈ భగవంతుడు రూపంలో మనం ఎక్కడైతే విగ్రహాన్ని ప్రతిష్టాపించుకొని ఉంటామో, కాబట్టి ఆ నవగ్రహాల చుట్టూ మనం తిరుగుతాం. ఈ నవగ్రహాలు కూడా తమ చుట్టూ తాము తిరుగుతున్నాయి, ఇంకొక చుట్టూ తిరుగుతున్నాయి. భూమి భ్రమణము ఉంది, పరిభ్రమణము ఉంది. కాబట్టి ఇందులో ఉన్న అంతరార్థం ప్రపంచానికి హైందవ ధర్మం అందించింది. నీవు ఈ విధంగా జీవించు, నీవు నీ చుట్టూ నీవు తిరుగు అంటే నిన్ను నీవు అర్థం చేసుకో, నీలోన ఉన్నటువంటి ఆ పరమాత్మని అర్థం చేసుకో. ఆ తర్వాత అందరి చుట్టూ తిరుగు, కాబట్టి అందరిలోనూ ఉన్న పరమాత్మను అర్థం చేసుకో. అదండి ప్రదక్షిణకు ఉన్నటువంటి పరమార్థం. సునీత గారు మీరు చెప్పండి, మనం ప్రదక్షిణ అలా అయిపోయి స్వామి దగ్గరికి వెళ్ళే లోపు మనకి గంట కనబడుతూ ఉంటుంది. తప్పకుండా గంట మోగించకుండా ఎవరు లోపలికి వెళ్ళరు, అంటే పూజ చేస్తున్న సమయంలో. దాని యొక్క విశిష్టత ఏమిటి అంటారు? దేవాలయాల్లో అయితే చాలాసార్లు మనకు ఘంటానాదం వినిపిస్తుంది. మనము ఇందులో ఈ ఘంటానాదం ఎందుకు అంటే, చుట్టూ ఉన్నటువంటి రాక్షస తత్వాలు ఏమన్నా ఉంటే వెళ్ళిపోవాలని దేవతల్ని ఆహ్వానించడం అన్నది మనకు శాస్త్రోక్తంగా చెప్పేటువంటి విషయం. కాస్త మనం ఆలోచిస్తే దీంట్లో ఏంటంటే, నాలో ఉన్నటువంటి అర్షడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆ రాక్షసత్వాలు నా నుండి బయటికి వెళ్ళాలి అన్నది ఒక భావన. కానీ ఘంటానాదం కొట్టేటప్పుడు మరి బాగా ఆలోచిస్తే ఓంకారమే వినిపిస్తుంది. ఆ ఓంకారము ఈ తరంగాల ద్వారా మృదుమధురంగా మన చెవులకి తాకినప్పుడు ఆ చెవుల్లో వినబడేటువంటి దానివల్ల ప్రకంపనలు ఏవైతే వస్తున్నాయి, ఈ ప్రకంపనల వల్ల ఇప్పటి వరకు దేవుడి చుట్టూ మనము దేవాలయం చుట్టూ తిరిగినటువంటి ప్రదక్షిణ మూలంగా, ఆ తర్వాత ఈ వినబడేటువంటి ప్రకంపనల మూలంగా సకారాత్మకమైనటువంటి భావన చేకూరుతుంది. దీన్ని మన ఈ మెదడులో ఉండేటువంటి నాడుల సముదాయానికి ఒక రకమైనటువంటి ప్రేరణ కలుగుతుంది. దీంట్లో మనకి సకారమైనటువంటి ఆలోచన కనిపిస్తుంది అనమాట. అందువల్లే ఘంటానాదం అనేది కనిపిస్తుంది. మనకి ఇంట్లో కూడా మనం పూజ చేసేటప్పుడు, ఆహ్వానించేటప్పుడు, లేదు మనము హారతి ఇచ్చేటప్పుడు, ఇలాంటి అన్ని చోట్ల కూడా మనము ఘంటానాదాన్ని చేస్తుంటాం. ఈ ఘంటానాదం చేసేటప్పుడు కూడా ఒక్కొక్క మళ్ళీ దీంట్లో కూడా దేవాలయాలను బట్టి మారుతూ ఉంటుంది. ఆ లోపల ఉండేటువంటి కాడ మీద కూడా అది ఒకవేళ రాముడి మందిరం అయితే దాని మీద హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది, హనుమంతుడి చిహ్నం కనిపిస్తుంది. అలా ఏ దేవాలయానికి కనిపిస్తే ఆ దేవాలయం ఈ ఘంటానాదం వల్ల మిమ్మల్ని రక్షించబడుతుంది. ఆ రక్షించబడేటువంటి రక్షకుడు మీకు అక్కడ ఉంటాడు. అంటే ఈ తరంగాలలో ఆ స్వామి కొట్టేటువంటి, స్వామి తను తాకుతూ వచ్చేటువంటి శబ్దంలో తరంగాలన్నీ కూడా ఓంకార ధ్వనిస్తూ సకారమైనటువంటి ఆలోచన శక్తిని కలిగించగలిగినటువంటి గొప్ప గుణం ఉంది. కాబట్టి మనం ఘంటానాదాన్ని చేస్తూ ఉంటాం. ఇలా ఘంటానాదం చేసుకొని మనం అలా బయటకు వస్తే, ఇందాక వారు చెప్పినట్టు తీర్థప్రసాదాలు తీసుకుంటే షటారి దగ్గరికి వస్తాం. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, షటారి గురించి వారు చెప్పారు. మనం తల్లి గర్భంలో ఉండగా మనకున్నటువంటి 10 రకాలైనటువంటి వాయువుల్లో షట అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి వాయువు. ఆ వాయువు నుండి బిడ్డ ఎప్పుడూ రక్షించబడడం కోసం బ్రహ్మరంధ్రం దగ్గర మనం కప్పుగా ఒక రక్షణగా పెట్టేటువంటి ఇంకొక ఆలోచన కూడా ఆ షటారిలో ఉంది. పూజ స్వాగతం. కసిరెడ్డి గారు మీరు చెప్పండి, మంత్రోచ్చారణ అనేది కూడా చాలా ప్రధానమైన విషయం పూజలో కదా, దీనికి ఉండే విశేష శక్తి ఏమిటి, అలాగే సామూహిక ప్రార్థనల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటారు? తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్, నీవు నా ఉల్లంబందున నిలిచి జృంభణముగా ఉక్తులు సుశబ్దము శోభిల్లంబల్కుము నాదు వాక్కు నను సంప్రీతిను జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఇంతేనండి మంత్రోచ్చారణలో ఉన్నటువంటి మహత్తర శక్తి. ఒక వాక్ శుద్ధి అంటే మంత్రము మరణాత్రాయతే ఇది మంత్ర అని, మరణం చేయగా చేయగా మనల్ని రక్షించేటటువంటిది మంత్రం అని.
కాబట్టి మంత్రము ఒక మాట ఉంది. మనుర్భవ అని ఒక వేదంలో ఒక మంత్రం ఉన్నది. మనుర్భవ 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 అని 10 సార్లు మనం అనుకున్నాం అనుకోండి. మనిషివి కమ్ము మనిషివి కమ్ము మనిషివి కమ్ము అని 10 సార్లు అనుకోవడం వల్ల ఏమవుతుంది? మనిషి అవుతాడు. ఎందుకంటే అంతఃపురం మనిషి పాముగా మారి విషయాన్ని చిమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు సింహంగా మారి ఒకరిని అణిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నక్కగా మారి ఒకరిపై మోసాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అటువంటి వాడు ఎప్పుడైతే నేను మనిషిగా బతకాలి, నేను మనిషిగా బతకాలి, నేను మనిషివి కమ్ము అని అవతలి వాడినన్నా ఇవతల వాడినన్నా మంత్రం అంటే ఇంతే, 4 సార్లు ఉచ్చరించడం అన్నమాట. ఓ మంచి మాట అది. అందువల్ల అలాంటి మంత్ర ఉచ్చారణ వల్ల సంకల్ప శక్తి ఏర్పడుతుంది. ఎప్పుడైతే సంకల్ప శక్తి ఏర్పడుతుందో దృఢాశయం కలుగుతుంది. ఆ దృఢాశయంతో విజయ సిద్ధి కలుగుతుంది. అందువల్ల మంత్రాన్ని ఉచ్చరించడం అనేటటువంటిది సరిగ్గా ఉచ్చరించండి అని చెప్తారు. అందుకే ఉచ్చైరుదాత్త నీచైరనుదాత్త సమాహార స్వరిత అని వ్యాకరణంలో చెప్తామండి. అంటే నీవు ఉదాత్త స్వరంతో ఉచ్చరించాలా, లేక అనుదాత్త స్వరంతో ఉచ్చరించాలా, లేక సమాహారంతో ఉచ్చరించాలా, ఏ విధంగా నువ్వు చెప్పాలి. ఒక విద్యార్థి ఉంటే ఎలా పాఠం చెప్పాలో అధ్యాపకుడికి తెలుసు. మరి 50 మంది విద్యార్థులు ఉంటే గొంతు పెంచాలి. కాబట్టి మంత్రోచ్చారణలో కూడా ఎలా నీ ఉచ్చారణ ఉండాలి అనే కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్వరం తప్పకుండా ఉచ్చరించాలి అనేటటువంటిది ముఖ్యమండి. దానివల్ల మంచి ఫలితం కలుగుతుంది అని స్వరం తప్పిన కారణంగా వృత్రాసురుని కథ ఏ విధంగా వచ్చింది అనేటటువంటిది ఒక భాగవతంలో మనకు ఒక సన్నివేశం ఉన్నది. కాబట్టి ఉక్తులు సుశబ్దము శోభిల్లం బల్కుమని నేను చదివిన పద్యంలో ఉంది చూడండి. మొత్తం తెలుగునాట అంతా ఈ పద్యం చెప్పేవారండి చిన్నతనంలో. ఇవాళ అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య సన్నిధవు అన్నట్టుగా ఎట్లా ఉచ్చరిస్తే ఏంటిది ఏమైపోతుంది అనుకున్న పరిస్థితి ఏర్పడిందండి. కాబట్టి మంత్రము అని అంటే పాఠం అది. అధ్యాపకుడు చెప్పేటటువంటి సందర్భంగా సరి అయినటువంటి ఉచ్చారణ రావాలని కోరుకుంటాడు. కాబట్టి ఆ మంత్రానికి ఉన్నటువంటి అర్థం తెలుసుకోవడం, ఆ అర్థం ద్వారా క్రియా కార్యక్రమాలు కొనసాగించడం, తద్వారా విజయాన్ని సాధించడం మంత్రానికి ఉన్నటువంటి శక్తి అది అండి. ఇప్పుడు మంత్రోచ్చారణ చేసేటటువంటి వాళ్ళు మనకు దేవాలయాల్లో ప్రతిరోజు వేద పఠనం జరుగుతుంది. కొన్ని దేవాలయాల్లో ఋగ్వేదం, కొన్ని దేవాలయాల్లో యజుర్వేదము, అధర్వణ వేదము, తర్వాత పురుష సూక్తము, స్త్రీ సూక్తము, ఇట్లాంటివన్నీ కూడా మంత్రాలన్నీ మనం పఠనం చేస్తాం. దేవాలయం మొత్తం ఎన్ని రకాలైనటువంటి కిటికీలు, ఎన్ని రకాల ద్వారాలు ఉన్నప్పటికీ గర్భగుడికి మాత్రం ఒకే ఒక ద్వారం ఉంటుంది. దానికి ఎలాంటి కిటికీలు ఉండవు సాధారణంగా. ఆ మంత్రోచ్చారణ ఉదయం చేసినటువంటి మంత్రోచ్చారణ యొక్క ప్రభావం మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం చేసినటువంటి మంత్రోచ్చారణ ప్రభావం సాయంత్రం వరకు, సాయంత్రం చేసినటువంటి మంత్రోచ్చారణ ప్రభావం రాత్రంతా. అంటే ఆ దేవాలయ గర్భగుడి సన్నిధిలోకి మనం పోతే చాలు ఆ తరంగాలు మన హృదయాన్ని స్పృశించేటటువంటి శక్తి ఆ మంత్రాలకు ఉంటుందనేది కూడా ఈరోజు రేపట్లో శాస్త్రీయంగా నిరూపణైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. చాలా చాలా బాగుందండి. అలాగే దీపం గురించి మాట్లాడుకున్నాం కదా, ధూపం, మంగళహారతి, వీటి వెనుక ఉన్న విశిష్టత ఏమిటి చెప్పండి. దీపం అని అంటే మనకు సాధారణంగా అగ్నిహోత్రాన్ని వెలిగించేటటువంటి సాంప్రదాయం అనాది కాలం నుంచి, వైదిక కాలం నుంచి మన యొక్క ధర్మంలో ఉన్నది. ఆ అగ్నిహోత్రం యొక్క సూక్ష్మ రూపాన్ని మనం భగవంతుని ముందు దీపంగా పెడుతూ ఉంటాం. ఆ దీపం యొక్క ఇందాక సోదరి చెప్పినట్టుగా బొడ్డు ఒత్తు ఉన్నది అనుకోండి, అంటే ఊర్ధ్వగామి కావాలంటే ఊర్ధ్వగామి కావడం అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడు మానవుడు పరమాత్మ వైపు చూడాలనేటటువంటి ఒక సందేశం మనకు ఆ ఒత్తిలో కనిపిస్తుంది. దీపము సాధారణంగా నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపాన్ని పెట్టేటటువంటిది తంత్ర సాంప్రదాయంలో నూనెల్ని కొన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే వీటి వల్ల అక్కడ కూర్చున్నటువంటి వాతావరణం అంతా కూడా పరిశుద్ధం అవుతుంది. అదే ఈ నెయ్యితో కానీ, ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టినట్టయితే అది కళ్ళకు చాలా హాయినిచ్చి ఆ కళ్ళను మనం అర్ధనిమీలిత నేత్రులమై ధ్యానం చేసినప్పుడు మనకు హాయిని కల్పిస్తుంది. అట్లానే మరి ముక్కుపుటాలకు కూడా హాయిగా ఉండాలి కదా. అందుకోసం మన వాళ్ళు ఏం చేశారంటే ధూపం ఆగ్రాపయామి, చక్కని ధూపాన్ని పెట్టాలి. ఒక మైసాక్షి కావచ్చు, గుగ్గిలం కావచ్చు, ఇంకా రకరకాల అగరబత్తులు కావచ్చు. అగరబత్తుల్లో రకరకాలైనటువంటి అందులో వేస్తూ ఉంటారు. అవన్నీ సుగంధాన్ని వ్యాప్తి చేసేటటువంటి లక్షణం దానికి ఉంటుంది. హారతి అనేటటువంటిది ఏమిటంటే 2 రకాలుగా చెప్పడం జరిగింది. భగవంతునికి దిష్టి తీసేటటువంటి పద్ధతి ఒకటి అనేటటువంటిది ఒకటి, అట్లనే మన లోపల ఉండేటటువంటి అరిషడ్ వర్గాలన్నింటినీ ఆ దీపంలో, ఆ హారతిలో వేసి దాన్ని భగవంతుని ముందు చూపించి వాటినన్నిటినీ కాలిపోయేటట్టుగా చేసి
ఆ హారతిలో ఎట్లయితే హారతి కర్పూరం హరించుకుపోతుందో అట్లానే మన హృదయంలో ఉండేటటువంటి కల్మషాలన్నీ కూడా స్వామి నీ ముందు నేను సమర్పిస్తున్నాను అనేటటువంటి ఒక భావన హారతి ద్వారా మనం స్వీకరించేటటువంటిది. ఇలా ప్రతి విషయం వెనుక ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం మన యొక్క ఆచారాలు, వ్రతాలు, పూజలు అందులో మనకు కనిపిస్తుంది. గీత గారు మీరు చెప్పండి, తీర్థం ఎందుకు తీసుకోవాలి, తీర్థం ఎందుకు ఇస్తారు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అంటారు? తీర్థము 9 రకాలుగా ఉండి అన్నీ కలిసి ఉన్నటువంటి వాటిలో తీర్థం తీసుకోమని చెబుతుంది మనకు. ఎలాగంటే చందనం కానివ్వండి, అలాగే తామ్రము, పాత్ర, తులసి, జాజి అంటే సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా కలిసి అందులో ఉంటాయి. అలాగే కొన్ని దేవాలయాల్లో కలకండ కూడా వేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడాను తీర్థం అనేది సకల వ్యాధులు తొలగడానికి. అందువల్లే మనకు దేవాలయాల్లో అర్చకుడు తీర్థాన్ని ఇస్తూ కూడాను అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాదోదకం పావనం శుభం అంటాడు. అంటే సకల వ్యాధులు కూడాను తొలగిపోతాయి ఆ యొక్క తీర్థాన్ని స్వీకరించడంలో. ఇంకోటి, మనం పూజ చేస్తూ కొన్ని చోట్ల పూజ జరుగుతూ ఉంటుంది. విషయం ఏంటంటే పూజ చేసిన వాడు ముందు తీర్థాన్ని తీసుకోడు. ఆ పూజ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకి అమ్మ పూజ అంతా కూడా మీరు చూశారు కదమ్మా, తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళండి అంటారు. అయితే ఆ తీర్థాన్ని భక్తులందరికీ కూడాను ఇస్తారు. కానీ అలా కాకుండా ఈ తీర్థాన్ని మనం దేవాలయంలో ఈ స్వీకరించినప్పుడు వ్యాధులన్నీ తొలగిపోతాయి. సునీత గారు మీరు చెప్పండి, ఆలయ దర్శనము అలాగే తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల ఎటువంటి మేలు కలుగుతుంది, ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అంటారు? వీటి వెనుక ఉన్న విశిష్టత ఏమిటి అంటారు? మన సంప్రదాయంలో మనం పండగైనా పబ్బమైనా తప్పనిసరిగా, అంటే పుట్టినరోజులైనా కూడా తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళాలి. అది మన సంప్రదాయం. దేవాలయానికి వెళ్ళాలి అంటే ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టడమే మనకి పవిత్రత సోకుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఎలా అంటే మనకి గోపురం, గాలి గోపురం దగ్గర మనం వెళ్ళేటప్పుడే పైనున్నటువంటి కలశాల ద్వారా మనకు వచ్చేటువంటి శక్తి చాలా అనంతం. అందుకే గుళ్ళోకి వెళ్ళగానే ప్రశాంతత మనకి మొదట కనిపిస్తుంది. వెళ్ళడమే, లోపలికి కాలు పెట్టడమే మనకు కాస్త ఆత్మ అంతా కూడా ఏదో చక్కటి వాతావరణంలోకి వెళ్ళగానే ప్రశాంతత కోరుతుంది. అలా వెళ్ళిన తర్వాత ఇక అక్కడ నుండి మనం చేసే ప్రతి ప్రక్రియ ఇటు మన ఆరోగ్యానికి, అటు మానసిక ఎదుగుదలకి, ఆధ్యాత్మిక తత్వానికి, దానితో పాటు సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి ఎన్నో అంశాలు మనకి ఆలయ దర్శనంలో కనిపిస్తాయి. మొదటగా మనం గర్భగుడి వెళ్ళాలి అంటే ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసినప్పుడు మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ముందు ప్రదక్షిణ చేస్తాం. ఎక్కడి నుండి మొదలు పెడతాము మనం అంటే ఆ ధ్వజస్తంభం దగ్గర నుండి మొదలు పెడతాం. ధ్వజస్తంభము అనగానే మీ అందరికీ సైంటిఫిక్ రీజన్ మనకు తెలుసు. ఏ ఊళ్ళల్లో ముందు రోజులలో ధ్వజస్తంభం పెట్టాము అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండకుండా పిడుగులు లాంటివి కూడా ఉంటే అక్కడ నిర్జీవం అవ్వడానికి కారణమయ్యేటువంటి ఒక గొప్ప స్థలం. అక్కడ మనం అది ప్రతిష్ఠించడానికే కొన్ని చాలా ప్రత్యేకమైన పద్ధతులతో ఏ డిగ్రీలో ఉంటే ఎక్కడ నుండి స్వామి యొక్క కృపా కిరణాలు మళ్ళీ మన వైపు మళ్ళుతాయో తెలిసినటువంటి ఒక వైజ్ఞానిక సిద్ధాంతం ప్రకారంగా ప్రతిష్ఠించినటువంటిది. అక్కడ మొదలుపెట్టినటువంటి మన నడక ప్రదక్షిణను పూర్తి చేస్తాం. తర్వాత దైవాన్ని ఆరాధిస్తాం. ప్రశాంతంగా స్వామిని చూస్తూ మనం స్వామి యొక్క రూపాన్ని హారతి ఇచ్చినప్పుడు మనం కళ్ళు మూసుకోకుండా స్వామి యొక్క పూర్తి ప్రతిమను దర్శించి అది మనసులో నింపుకొని ఆ ప్రశాంతత చేకూరేలాగా కళ్ళు మూసుకొని స్వామిని ధ్యానించుతాం. తర్వాత అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత తీర్థం, ప్రసాదం ప్రతి దాంట్లో కూడా మనకి ఎంతో శాస్త్రీయత ఉంది. మరి తీర్థంలో కూడా చాలామంది అమెరికన్ శాస్త్రవేత్తలందరూ కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి క్లియర్డ్ వాటర్ అని ఒకటి ఉంటుందంట. అది మామూలు నీళ్ళల్లో 2 చుక్కలు వేస్తే అత్యద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుందంట. అలాంటిది ఆ శాస్త్రవేత్తలు మన తులసి తీర్థం ఎన్నో దేవతల మీద అభిషేకం చేసిన తర్వాత వచ్చినటువంటి తీర్థం మీద పరిశోధనలు జరిపి ఇది ఆ క్లియర్ అయినటువంటి జలానికి సమానం అని అప్రూవ్ చేశారు. అంటే అంత గొప్ప తత్వం ఉంది, అంత గొప్పటి ఆరోగ్య తత్వం మనకు అందిస్తుంది. బాగుందని చక్కగా చెప్పారు. కసిరెడ్డి గారు మీరు చెప్పండి, కొబ్బరికాయలు కొట్టే విషయంలోనూ అలాగే పాలాభిషేకాలు
చేస్తున్న విషయంలోను, పంచామృత అభిషేకాలు చేస్తున్న విషయంలోను ఇదంతా చాలా వ్యర్థమైన పని, వీటి వల్ల చాలా అనర్థం జరుగుతుంది అన్నట్టుగా నాస్తికులు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు దీన్ని సమర్థించవచ్చు అంటారా? అసలు సమర్థించవచ్చా దీన్ని? దేవుని కొరకు చేసేటటువంటి ఉపచారాలు అసలు మనిషి తన కొరకే చేసుకునేవండి. దేవునికి పూజ చేయడం అంటే దేవుని గుణాలన్నీ తనకు రావాలని. అని దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత దేవుడు తింటున్నాడా అండి? ఎంత బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని మనం దేవునికి సమర్పిస్తున్నామో ఆ సమర్పించినటువంటి దాన్ని ప్రసాద రూపంలో అందరికీ అందిస్తుంటే, ఏ లేని వాళ్లకు అందిస్తుంటే ప్రసాద రూపంలో అది కొద్దిగానే అందరికీ అందవచ్చుగాక. కాబట్టి ఎంతమందికి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా తీర్థం, కొబ్బరికాయలు కొట్టారు, కొట్టిన తర్వాత నారికేళ యొక్క తీర్థము అందరికీ తీర్థం ఇస్తారు. కాబట్టి నారికేళాన్ని తీర్థంగా తీసుకునేటటువంటి అవకాశం లేకనో, లేకుంటే గ్లాసెడ్ తాగేటటువంటి అవకాశం లేకనో ఉన్నటువంటి వాళ్లకు కనీసం భగవంతుని దగ్గర ఈ తీర్థమైనా లభిస్తుంది కదండి. అదేవిధంగా ఇక్కడ కొబ్బరి కాయను కొడితే వచ్చినటువంటి ఆ కొబ్బరి చిప్పలు ఏవైతే ఉన్నాయో అవి ప్రసాదంగా పంచుతారండి అందరికీ. కాబట్టి కొబ్బరి అనేటటువంటిది ఎంత పవిత్రమైంది, ఏ అంటూ సొంటూ సోకనిది. కొబ్బరి నీళ్లు కూడా ఎంత పవిత్రమైనటువంటివి, ఏ అంటూ సొంటూ సోకనివి. 1 కిలో బియ్యం తింటే ఎంత బలం వస్తుందో ఒక పుడిసెడు కొబ్బరి నీళ్లు తీసుకుంటే అంత బలం వస్తుందండి. కాబట్టి పుడిసెడు కొబ్బరి నీళ్లు దేవుని పేరిట ఇచ్చేటటువంటి ఈ తీర్థము ఈ లేని వాళ్ళక, బలహీనులక ఇస్తున్నటువంటిదిగానే భావించాలి. అదేవిధంగా తులసి ఆకు వేసినటువంటి తీర్థం అట్లే. అదేవిధంగా పూర్వకాలంలో అభిషేకాలు చేసినటువంటి సందర్భంగా క్షీరాభిషేకాలు చేసినా కానీ, లేకుంటే తేనెతో అభిషేకం చేసినా కానీ ఆ విగ్రహం నుంచి వచ్చినటువంటి దానిని క్రింద పట్టి అందరికీ మళ్ళీ తీర్థంగా ఇచ్చేటటువంటి సంప్రదాయం ఉండేదండి. ఆ పద్ధతి అక్కడక్కడ కనిపించడం లేదు ఇప్పుడు. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి జనానికి అందరికీ కూడా బలవర్ధకమైనటువంటిది, ఆరోగ్యాన్ని కాపాడేటటువంటిది, తాము సొంతంగా ఇంట్లో తీసుకోవడానికి అవకాశం లేనటువంటిది ఇలా ఇచ్చి ఇంతమందిని సంరక్షిస్తూ ఇంతమంది ఆరోగ్యాలకు ఆధారభూతమైనటువంటి దానిని ఈ నాస్తికులు తిడితే ఏమున్నామండి. భాస్కర్ యోగి గారు, ఇక చివరిగా మన భావితరానికి పూజ యొక్క విశిష్టత తెలియచేయాలి అంటే ఎలాంటి కృషి చేయాల్సిన అవసరం ఉంది అంటారు? అంటే ఈ పూజలు ఎంత శాస్త్రీయమైనయో చాలా విశేషమైనటువంటిది మన చర్చలో మాట్లాడుకున్నటువంటి అంశాలు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది అనవసరమైనటువంటివి, ఛాందసపూరితమైనటువంటివన్నీ కూడా సమాజం లోపల వ్యాప్తి చేస్తున్నారు. ఆ వ్యాప్తి చేయడం వల్ల దీని పట్ల ఉండేటటువంటి నమ్మకాన్ని, గౌరవాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండే విధంగా పూజ యొక్క పరమార్థం తెలుసుకోవాలి. ఏది ఆచారం పాటించినా, ఏ సాంప్రదాయం పాటించినా, ఏ పూజ పాటించినా దాని యొక్క అంతరార్థం, పరమార్థం తెలుసుకొని చేసినట్టయితే దాని యొక్క ఫలితం ఇతోధికంగా ఉంటుంది. అది లేకుండా అందరూ చేస్తారు, నేను చేస్తాననేటువంటి భావన మనం ఈ సమాజంలో వ్యాప్తి చేసినట్టయితే భవిష్యత్ తరాలు దీని పట్ల ఒక రకమైనటువంటి వైముఖ్యాన్ని ప్రదర్శించేటటువంటి అవకాశం ఉంది. పూజను పూజలాగా చేయడం ఉత్తమం, కానీ దాన్ని ఒక గొప్ప విశ్వాసంగా దాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. కానీ దాంట్లో ఎక్కడ ఛాందస్సాన్ని కానీ అనవసరమైనటువంటి లేనిపోయినటువంటివి ఎప్పుడు కల్పనలతో కూడినటువంటి పూజలు ఎప్పుడు కూడా మనకి ఏ శాస్త్రము చెప్పలేదు. అవన్నీ కూడా ఇవాళ రేపట్లో వ్యక్తి యొక్క బలహీనతలను ఆధారంగా చేసుకొని జరుగుతున్నటువంటి ఈ మోసాలను కూడా ఇవాళ సమాజం గుర్తిస్తే బాగుంటుందని చెప్పేసి మనం చెప్పవచ్చమ్మా. చాలా చక్కగా చెప్పారండి. మరి మీరంతా కూడా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి పూజ అంటే ఏంటి, పూజ యొక్క పరమార్థం ఏమిటో చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు మీ అందరికీ. చూశారు కదండి పూజ పరమార్థం ప్రత్యేక చర్చని. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.